హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇంకా ఆవకాయలు పెట్టి సీజన్లో అందరూ పడిపోతారు. ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఆవకాయ కానీ ఏదైనా పచ్చళ్ళు కానీ పెట్టుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఏదో ఒక ఆవకాయ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పాడేసుకున్నామంటే తర్వాత వర్షాకాలం వచ్చినప్పుడు చాలామంది పనులకు వెళ్ళకుండా వ్యాపారాలు ఏమి లేకుండా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు వేసుకుని తినడానికి వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకుని తింటే ఎంత బాగుంటుంది కదండి. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా నేనైతే ఈ ప్రాసెస్ అయితే చెప్తున్నాను. ఇదైతే చికెన్ పిక్కల్ అండి, అదే చికెన్ పచ్చడి అనమాట. చాలామందికి ఇంగ్లీష్లో కూడా తెలియదు కాబట్టి చికెన్ పికిల్ అని మనం అంటాము. చాలామంది తెలుగులో చికెన్ పచ్చడి అని చెప్పేసి అంటాం కాబట్టి అందుకు అంటున్నానండి. ఇప్పుడైతే ఇదైతే మా ఇంట్లో అయితే నేను పెట్టుకోవట్లేదు, మా పక్కనున్న వాళ్ళ ఇంట్లో అయితే నేను చికెన్ పచ్చడి పెట్టడానికైతే వెళ్తున్నాను. మార్నింగ్ లేచి నా ఇంట్లో పనులన్నీ చేసేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపేశాను. తనని అన్నీ తెచ్చుకుని అరేంజ్ చేసుకోమన్నాను. 2 kgs చికెన్ పచ్చడి పెట్టాలండి వాళ్ళ ఇంట్లోకే అనమాట. నీకు వచ్చాక అని అడిగింది. వచ్చు అన్నాను. ఇంకా చికెన్ పచ్చడి పెట్టడానికి అయితే రెడీ అయిపోయి వెళ్తున్నాను వాళ్ళ ఇంటికి. ఇంకా చికెన్ పచ్చడి పెట్టడం అంటే పెద్ద ప్రాసెస్ కదండి. తనకైతే ముందైతే ధనియాలు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేపేయమని చెప్పేసి పౌడర్ చేసేయమన్నాను. ఇక్కడ రాసాను కదండి, సేమ్ అవే ప్రాసెస్ అనమాట. కొంచెం దోరగా వేపించేసి పౌడర్ చేయండి. తనకు చెప్పాను, తన పౌడర్ కూడా చేసేసి పక్కన పెట్టేసింది. అప్పటికైతే నేను వెళ్ళలేదు కదా, వీడియో షూట్ చేయలేదన్నమాట. నేను అక్కడ రాసినవన్నీ ఫాలో అవ్వండి. ఇలా అయితే పౌడర్ చేసుకుని పక్కన అయితే పెట్టేసి ఉంచిందనమాట. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత నాకు ఎక్కువ ప్రాసెస్ అయిపోతుందని తనైతే చేసేసి ఉంచేసింది పాపం. ఇప్పుడు తనైతే చికెన్ కూడా క్లీన్ చేసిందండి. ఇదైతే అక్షరాల 2 kgs అనమాట చికెన్ అయితేనే. అన్నీ వేయించేసుకుని కొట్టించుకొచ్చారు. మెత్తన పీసెస్ ఏం కాదు, అన్నీ ఉన్నాయి. బాగుంటుందండి ఇలా ఉంటేనే. మొత్తం మెత్తన పీసెస్ ఉన్నా మనకి నవ్వులుతున్నప్పుడు టేస్ట్గా పెద్దగా అనిపించదు. ఇలా కొంచెం బోన్స్ అయ్యి ఉందనుకో, అవి నవ్వులుతున్నప్పుడు మనకి కొంచెం రసంగా వచ్చి టేస్టీగా అనిపిస్తుంది. చికెన్ అయితే 2 kgs అండి. ఫుల్గా నీట్గా క్లీన్ చేసి అయితే ఉంచేసింది తనైతేని. నేను క్లీన్ చేసిన తర్వాత అవి ఒక బాండీ తీసుకోండి, మందపాటి బాండీ అనమాట. అదే ఒక కళాయి తీసుకోండి. ఆ కళాయిలో మొత్తం చికెన్ అంతా వేసేసుకోండి. చికెన్ అన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కొట్టించుకుంటే మంచిది. వీళ్ళు కూడా చిన్న పీసెస్ కింద చికెన్ షాప్ అతనే కొట్టించేసారనమాట. దాంట్లో అయితే 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకోండి. తర్వాత మనం మళ్ళీ పచ్చడిలో వేస్తాం కదా, 1 స్పూన్ అయితే పసుపు వేసుకోండి. మెయిన్ ఏంటంటే చికెన్ అండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా బాయిల్ అయిపోవాలన్నమాట. మనం చికెన్ పచ్చడి పెట్టామంటే వాటర్ ఉండకూడదు కదండి. దానికోసం ముందైతే చికెన్ అయితే బాయిల్ చేసేసుకోవాలి. అలా బాయిల్ చేసుకుంటే చికెన్ పచ్చడి చాలా బాగుంటుందండి. ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వాటరు లేకపోవడం వల్ల చికెన్ కూడా 2-3 నెలలు 5 నెలలు అలా ఉంటుంది. 2-3 నెలలు ఎక్కడ ఉంటుందిలేండి. ఎందుకంటే చికెన్ పచ్చడి అంటే మ్యాక్సిమం తొందరగా కంప్లీట్ చేసేస్తాము, ఎందుకంటే ఉంచాం కదండి. మా హస్బెండ్ అయితే చికెన్ పచ్చడి కానీ ఏ పచ్చడి అయినా సరే 2 monthsలో కంప్లీట్ అయిపోద్ది. మా డబ్బాలు ఖాళీ అయిపోతాయి. ఈ మధ్యన అయితే పచ్చళ్ళు ఏం పెట్టట్లేదండి, కుదరట్లేదనమాట. పెట్టాలి, నేను కూడా చికెన్ పచ్చడి అయితే పెట్టాలండి. ఇంకా నేను 1/2 కిలో అయితే చికెను అదే ఆయిల్ వేసుకున్నానండి. 2 kgs చికెన్ కాబట్టి ఒక 1/2 kg ఆయిల్ అయితే వేసుకుని మరగపెడుతున్నా. ఈ ఆయిలే కూడా మనం చికెన్ పచ్చడిలోకి యూస్ చేస్తామన్నమాట. నేను చూసారా వాటర్ ఎలా వస్తుందో, వాటర్ మొత్తం లాగేయాలండి. లాగేసిన తర్వాత ఏమైనా కొద్దిగా వాటర్ ఉంటే కనుక మనకు చిల్లెల గిన్నె ఉంటుంది కదండి, ఆ చిల్లెల గిన్నెలో చికెన్ వేసేసుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది. మీకు ఆయిల్ కొలత కనుక తెలియకపోతే కనుక గ్లాసు ఆయిల్ వేసుకుని కొద్దిగా కొంచెం వేసుకోండి. 1/2 kg ఆయిల్ అనమాట. చాలామందికి కొలత తెలియదు కాబట్టి ఒక గ్లాస్ ఉంటుంది కండి, ఒక 1/2 kg గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో కొలుచుకుని వేసుకోండి. పర్లేదు, ఆయిల్ విషయంలో ఏం మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆయిల్ తక్కువైనా ఎక్కువైనా తర్వాత మళ్ళీ మనం పచ్చడిలో వేసుకుని కలుపుకోవచ్చు. నేనైతే ఆయిల్ అయితే తను జస్ట్ నార్మల్ ఆయిలే తీసుకుందండి, సన్ఫ్లవర్ ఆయిలే తీసుకుంది. అలా కాకుండా వేరుశనగ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ తీసుకోండి, చాలా బాగుంటుంది పచ్చడిలోకి అయితేని. ఎప్పుడైనా పచ్చళ్ళకి ఎప్పుడైనా మనం ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే నువ్వుల నూనె,
తర్వాత గానుగ నూనె నువ్వుల నూనె ఒకటే కదండి. తర్వాత మళ్ళీ వేరుశనగ నూనె ఉంటుంది కదండి, వేరుశనగ నూనె కూడా చాలా బాగుంటుంది. ఆ రెండు తర్వాతే మూడో దానికి వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ ఉంచుకుని అయితే అవి వేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అలాగే పచ్చి కారం వేసుకోవాలండి, నార్మల్ ఇంట్లో కారం వేసుకోకూడదు. పచ్చి కారం అంటే మనం ఏమీ వేయకుండా ఓన్లీ ఆవకాయకే వాడిస్తాం కదా, అలా అన్నమాట. ఇప్పుడు మనకి చికెన్ ముక్కలు కొంచెం దోరగా వేగిన తర్వాత మూడు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుతున్నప్పుడు నీళ్ళు కూడా వేయకూడదండి. నీళ్ళు వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకుని అయితే ఉంచుకోండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి, దాంట్లో ఇంకే మసాలాలు వేయకూడదు. అలాగా మనం ఆల్రెడీ మనం పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం కదా, అదే మసాలా అనమాట. ఆ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా తిప్పాలండి. ఎందుకంటే పచ్చి వాసన పోవాలన్నమాట. దానికోసం అని చెప్పేసి మొక్క కూడా బాగా దోరగా వేగకూడదు, అలాగని చెప్పేసి పచ్చిగానే ఉండకూడదు, మీడియం సైజులో వేగాలన్నమాట. ఆ అమ్మాయి అయితే వేపుతుందనమాట. ఇదిగోనండి, చూసారా ఎలా వేగిందో. ఈ లోపు అయితే నేనైతే మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలని చెప్పేసి ఆ అమ్మాయిని వేపేయమని స్కూల్కి అయితే వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొచ్చేటప్పటికి ఆ అమ్మాయి అయితే ఫుల్గా దోరగా వేపేసి ఉంచిందండి. చూసారా మొక్కకి మంచిగా మసాలా పట్టినట్టు, మసాలా కూడా బాగా కనిపిస్తుంది కదండి అల్లం వెల్లుల్లి. ఎంత బాగుందో చూడండి. చికెన్ అయితేని భలే నోరూరిపోతుంది నాకైతేని. తర్వాత మనం కళాయి ఆపేసుకోవాలండి. ఆపేసుకున్న తర్వాత ఒక కప్పు అయితే కారం వేసుకోండి. అదైతే పచ్చి కారం వేసుకోవాలి, ఆవకాయ కారం అనమాట. కప్పున్నర వేసుకోండి. 2 కేజీలు కాబట్టి నేను కప్పున్నర వేసాను. అలాగే సాల్ట్ అయితే హాఫ్ కప్ వేసుకోండి. అంటే 2 కేజీలు కాబట్టి మనం సాల్ట్ కూడా హాఫ్ ఫుల్ ఒక కప్పున్నర అయితే మనం వేసుకోవాలి, కారం వేసుకోవాలి. హాఫ్ కప్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఫుల్ కప్ అయితే మసాలా ఆడుకున్నాం కదండి మనం, అన్నీ నేను చూపించాను కదా, ఆ మసాలా అయితే ఫుల్ కప్పు అయ్యింది. ఫుల్ కప్పు వేసేసుకోండి. ఆ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని. మెయిన్ అదేనమాట మనకు గ్రేవీ అనమాట. అదైతే వేసేసిన తర్వాత ఫుల్గా అయితే తిప్పేయండి. మనం చాలామంది అయితే గ్యాస్ మీద పెట్టి కూడా తిప్పుకుంటారు. మీ ఇష్టం అండి, గ్యాస్ మీద పెట్టుకుని 2 మినిట్స్ తిప్పుకున్నా పర్లేదు, తిప్పుకోపోయినా పర్లేదు, మీ ఆప్షనల్ అండి. నేనైతే తిప్పను అనమాట, దానికోసం మీకు చూపిస్తున్నాను. చాలామంది అయితే మళ్ళీ పెట్టుకుని కళ తిప్పుతారు. నాకైతే అలా ఇష్టం ఏముండదు. నేను ఆల్రెడీ కింద పెట్టేసిన తర్వాత తిప్పేస్తాను. ఇలా తిప్పేసిన తర్వాత ఎక్కువసేపు తిప్పాలండి, ఎందుకంటే బాగా కలాలి కదా. మీకు ఉప్పు తక్కువ ఎక్కువ సరిపోకపోతే కనుక మళ్ళీ కొద్దిగా వేసుకోండి. నేను ఉప్పు తక్కువే వేసాను. అంటే తక్కువ ఎక్కువ అంటే మనకి రైస్లోకి సరిపోయినంత వేసుకోండి. సరిపోలేదని తర్వాత వేసుకోవచ్చు. ఎక్కువైందంటే మళ్ళీ మనం ఏం చేయలేం కదా, దానికోసం అయితే నేను తక్కువే వేసుకున్నాను. అలా అయితే మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే కనిపించట్లేదు కదండి. చికెన్ ఆవకాయలోకి ఎప్పుడు ఆయిల్ పైకి అయితే ఎక్కువ తేరదండి. మనకి ఆవకాయ అయితే తీరుతుంది కానీ చికెన్ అయితే తేరదు. ఎందుకంటే మొక్కలోకి మొత్తం ఆయిల్ ఆకుంటుంది కాబట్టి చికెన్కి అయితే ఆయిల్ అయితే ఎక్కువ తేరదు. మాకు ఆయిల్ తేరలేదని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత మీకు ఆయిల్ లేకపోతే కనుక ఆయిల్ తర్వాత వేసుకోండి. ఒక 4 నిమ్మకాయలు తీసుకుని నిమ్మకాయలు అయితే బాగా రసం అయితే పిండేసి వేసుకోండి. నేను ఆల్రెడీ వేసేసాను, ముందు వీడియో తీయలేదు. తర్వాత మళ్ళీ పిండి మళ్ళీ వేసాను అనమాట. బాగుంటుందండి. ఈ ఎప్పుడు వేసుకోవాలంటే కొంచెం చల్లారుతా ఉన్నప్పుడైతే వేసుకుంటే చాలా బాగుంటుందండి. చికెన్ పచ్చడిలోకి నిమ్మకాయ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఏమైనా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. మా గోదావరి సైడ్ కూడా సేమ్ ఇలాగే చేస్తారు. నా చిన్నప్పటి నుంచి నేను ఇదే ప్రాసెస్ చేస్తున్నాను. దానికోసమే ఈ ప్రాసెస్లో మా గోదావరిలో పచ్చడి అని చెప్పేసి మీకు చూపించాను అనమాట. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇదైతే 2 రోజుల తర్వాత డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను కదండి. ఆయిల్ అయితే పైకి ఏం తేరలేదు. తర్వాత మీరైతే ఆయిల్ అయితే వేసుకోండి. చాలా బాగుందండి. ముక్క అయితే టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. రైస్లకు కూడా చాలా బాగుంటుంది. అలాగే నా వీడియోని ఫాలో చేసి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనండి, బాయ్ బాయ్.